Welcome to Special Drive. ఏపీ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతలు వరుస భేటీలతో స్పీడ్ పెంచారు. ఒక పక్క అధికార పార్టీ అధ్యక్షుడు జగన్ జాబితాల పేరు అభ్యర్థులను ఖరారు చేస్తుంటే మరోపక్క ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి అధ్యక్షులు చంద్రబాబు పవన్ వరుస భేటీలతో రాజకీయ రణరంగానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. అయితే ఒకే రోజు చంద్రబాబు పవన్ 2 సార్లు భేటీ చర్చనీయాంశంగా మారింది. సీట్ల సర్దుబాటుపై భేటీలో టీడీపీ జనసేన మధ్య స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రెండవసారి భేటీలో సుమారు 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు కూటమి అధ్యక్షులు చంద్రబాబు పవన్. ఇక పొత్తుల భాగంగా పార్టీల్లో సీట్లు కోల్పోతున్న ఆశావహులకు ఆయా పార్టీల అధిష్టానాలు బుజ్జగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో భరోసా కల్పించాలనే నిర్ణయానికి ఇరు పార్టీల నేతలు వచ్చినట్టు తెలుస్తోంది. సీట్ల కేటాయింపులో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయనే అంశాలను అంచనా వేసుకుని చంద్రబాబు పవన్ ముందుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీట్ల సర్దుబాటుపై ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం కూడా ఉండవచ్చు అంటున్నారు. పొత్తు కారణంగా కొందరు నేతలకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉందని, అయితే వారికి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ ఇదివరకే ప్రకటించారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నుంచి సొంత వాహనంలో పవన్ కళ్యాణ్ ఒక్కరే చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పవన్ చంద్రబాబు నివాసానికి చేరిన 15 నిమిషాల తర్వాత ఆయన భద్రతా వాహన శ్రేణి విడిగా అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు చంద్రబాబు. కాగా రాజోలు రాజనగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ ప్రకటించారు. ఇక ఎప్పటి నుంచో పవన్తో భేటీ అవుతూ వస్తున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి నిన్న అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు జనసేన పార్టీ నేతలు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 25 స్థానాల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితాను టీడీపీ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే పొత్తులో భాగంగా జనసేనకు 2 ఎంపీ స్థానాలు కేటాయించారని అవకాశం ఉందని టీడీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇక మొత్తం 25 స్థానాల్లో 13 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులకు చంద్రబాబు ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున నర్సాపురం అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మొత్తానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీతో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారికంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దానిపై ప్రకటన వచ్చే వరకు ఇటు టీడీపీ అటు జనసేన అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిలక్ లైవ్ ద్వారా అందిస్తారు. తిలక్, చెప్పండి, ఎప్పటిలోగా కొలిక్కొచ్చే అవకాశం ఉంది? ప్రతిభ నిన్న సాయంత్రం దాకా 2 దఫాలుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత చంద్రబాబు ఆదివారం నాడు 2 దఫాలుగా చర్చలు జరిపారు. అయితే ఇప్పటికే ఇది 4వసారి వీరిద్దరి మధ్య చర్చలు జరగడం అయింది. అయితే నిన్న జరిపిన చర్చల్లో కీలక అంశాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో చర్చకు వచ్చినట్లు మనకి సమాచారం ఉంది. అయితే పూర్తి స్థాయిలో టికెట్లు వడబోత, ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలి, ఏ పార్టీలు ఎన్ని స్థానాలు తీసుకోవాలి అనే దానిపై ఒక నిర్ధారణకు వచ్చినట్లు 2
పార్టీల నేతలు తెలియజేశారు. అదేవిధంగా నిన్న జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ కోల్పోతున్న స్థానాలు అంటే జనసేనకి ఇస్తున్న స్థానాల్లో వారిని సీట్లు కోల్పోతే ఇప్పటివరకు అక్కడ తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అవ్వచ్చు, లేకపోతే ఇన్ఛార్జీలుగా ఉన్నవారు కావచ్చు, ఆ స్థానాలు కోల్పోయే వారిని బుజ్జగించేందుకు రాబోయే రోజుల్లో వారికి సముచిత స్థానం కల్పించడానని చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ ఒక టీమును కూడా సిద్ధం చేస్తున్నట్లు మనకి తెలుస్తోంది. వారందరినీ కూడా ముందుగానే పిలిపించుకుని వారిని బుజ్జగించి పార్టీ మీకు తగిన ప్రాధాన్యత ఇస్తుంది, పొత్తు కారణంగా మిత్రపక్షానికి సీట్లు కేటాయించవలసిన పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ కూడా పార్టీ కోసం ఈసారి అధికారంలోకి రావడం కోసం అందరూ సహకరించాలి, కొంతమంది త్యాగాలకు సిద్ధం కావాలి, పార్టీలో సీనియర్లు అయినా సరే కానీ పార్టీ కోసం ఈసారికి త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి వారిని బుజ్జగించే పనిలో తెలుగుదేశం పార్టీ కొంత వర్కౌట్ చేస్తున్నట్లు మనకి సమాచారం ఉంది. అదేవిధంగా సీనియర్లకు కూడా కొంత స్థానచలనం ఈ జనసేన కోరుతున్న సీట్లలో కొంతమంది సీనియర్లు కూడా సీట్లు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి వారందరినీ బుజ్జగించడం కోసం ఒక ప్రత్యేకమైన టీమును ఏర్పాటు చేయడం, అదేవిధంగా చంద్రబాబు కూడా వారందరినీ పిలిపించుకుని మాట్లాడడం, ఈరోజు రేపు కూడా కదిలిరా సభల తర్వాత వారందరినీ కూడా ఏ స్థానాలు జనసేనకు కేటాయించడానికి నిర్ణయించుకున్నారో వారందరినీ కూడా పిలిపించుకుని వారిని సహకరించాలి. అదేవిధంగా జనసేన కూడా మిగతా వారికి కూడా ఈ స్థానాల్లో ఒకరిద్దరు పోటీ పడుతున్న వారిని కూడా పిలిపించుకుని వారికి సర్ది చెప్పి పార్టీ మీకు సముచిత స్థానం కల్పిస్తుంది అని నచ్చజెప్పే ప్రక్రియ ప్రారంభించాలి అని చెప్పేసి ఇరు పార్టీల నేతలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ఒకసారి బహిరంగ సభలో పూర్తి స్థాయిలో బహిరంగ సభలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ నెల 14వ తేదీన బహిరంగ సభ నిర్వహించాలి అని చెప్పేసి పాలకొల్లులో బహిరంగ సభ నిర్వహించాలి అనే ఆలోచన రెండు పార్టీల నేతలు చేస్తున్నారు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నిన్న పలు కీలక అంశాలపై చర్చించుకుని ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో మరి ఒకసారి ఈ నెల 8వ తేదీన మరొకసారి సమావేశం నిర్వహించుకుని వీరిద్దరూ చర్చించుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అధికారికంగా జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి, అదేవిధంగా ఏ స్థానాలు వారికి కేటాయించాలి అనే దానిపై 8వ తారీఖు తర్వాత ఒక అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి రెండు పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే జనసేన ఇప్పటికే తాము ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే అంశాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీకి సూచించినట్లు తెలుస్తోంది. వాటిలో కొన్ని 1-2 మినహా మిగిలినవన్నింటినీ కూడా ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కూడా సుముఖంగా ఉన్నట్లే తెలుస్తోంది. అయితే జనసేన పార్టీ కూడా గతంలో తాము పోటీ చేసిన చోట 15% మించి ఓట్లు వచ్చిన చోట మాత్రమే వాళ్ళు కూడా సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సంఖ్యాపరంగా కొంత ఎక్కువ డిమాండ్ చేయడానికి జనసేన కూడా కొంచెం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే జనసేనకు దాదాపు 25 నుంచి 30 స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. వీటిలో ఏ స్థానాలు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనే దానిపై కూడా ఈ నెల 8వ తేదీన వారు ఒక మరొకసారి సమావేశం నిర్వహించుకుని అప్పుడు అధికారికంగా ఈ ఏ స్థానాల్లో జనసేనకు పోటీ చేస్తాము, జనసేనకు కేటాయిస్తాము అనే అంశాన్ని అధికారికంగా 8వ తారీఖు తర్వాతనే ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వైసీపీ పార్టీ 6 జాబితాలను ప్రకటించడం జరిగింది. ఇటు జనసేన పైన అటు తెలుగుదేశం అధినేత పైన కూడా ఇప్పటికే పార్టీ క్యాడర్ నుంచి కానీ ఆశావాహుల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. ఈ ఒత్తిడి నేపథ్యంలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ జాబితాలను అధికారికంగా ప్రకటించాలి అని చెప్పేసి ఇరువురు పార్టీ అధినేతలు కూడా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 8వ తేదీన జరిగే ఈ కీలక సమావేశంలో పూర్తి స్థాయిలో ఒక అవగాహన కుదుర్చుకుని పూర్తి స్థాయిలో ఈ 8వ తేదీన జరిగే ఈ సమావేశం తర్వాతనే ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఏ ప్రాంతాల్లో ఇప్పటికే 3 ప్రాంతాల్లో ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కూడా 3 బహిరంగ సభలు 3 ప్రాంతాల్లో కూడా బహిరంగ సభలు పెద్ద ఎత్తున అంటే ఈ ఉమ్మడి బహిరంగ సభలు ఇటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు ఇద్దరు కూడా ఉమ్మడిగా పాల్గొనే ఈ సభలు కూడా ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో
ఈ బహిరంగ సభలు నిర్వహించాలి అనే దానిపై కూడా కసరత్తు చేస్తున్నట్లు మనకి తెలుస్తోంది. రైట్ తిలక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరికొంత డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మరి ఇప్పటికే వైసీపీ అధిష్టానం 6 జాబితాల్లో అయితే అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటించడం జరిగింది. మరి జనసేన, టీడీపీ అభ్యర్థుల లిస్ట్ ఎప్పటి వరకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? ప్రతిభ, జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థుల జాబితా, ఉమ్మడి పొత్తుకు సంబంధించినటువంటి క్లారిటీ ఈ నెల 10వ తేదీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిన్న 2 సార్లుగా మధ్యాహ్నం 3 గంటల భేటీ కావడం, తర్వాత రాత్రి సమయంలో కూడా గంట పాటు కూడా భేటీ అయ్యి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. రానున్న రోజుల్లో ఏ స్థానాల్లో ఏ విధంగా పోటీ చేయాలి, ఎటువంటి అభ్యర్థులు నిలపాలనే దానిపై కూడా పూర్తి స్థాయిగా సమాచారం సేకరించి ఒక అవగాహనకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి అభ్యర్థుల జాబితా కూడా వాటిపై మరలా ఒకసారి ఈ నెల 8వ తేదీన ప్రత్యేకంగా మరలా ఇరువురు, తెలుగుదేశం పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత ఇరువురు కూడా మరొకసారి భేటీ అయ్యి దానిపై తుదిరింపు తీసుకొచ్చి తర్వాత విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసినట్టయితే కనుక జనసేన పార్టీ మినిమం 40 స్థానాలు అవన్నీ కావాలని కోరుతున్నా కానీ ఆ తెలుగుదేశం పార్టీ 25 నుంచి 30 స్థానాల వరకు అవకాశం కల్పించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే రానున్న ఎన్నికల్లో ఇరువురు కలిసి స్థానాల్లో ఏ స్థానాల్లో ఎక్కడెక్కడ పోటీ చేయాలి, అదే విధంగా ఉమ్మడి జిల్లాల ఆధారంగా ఏ విధంగా సీట్లు ఇవ్వాలి, అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లోను జనసేనకు సీట్లు ఇవ్వాలా లేదా రూరల్ లో ఇవ్వాలా అనే విషయాలపై కూడా క్లారిటీ రావడానికి కూడా సిద్ధమవుతున్నారు. అదే విధంగా చూసుకుంటే జనసేన పార్టీ గతంలో ప్రజారాజ్యం టైప్ లో ఎక్కడైతే 16 స్థానాల్లో విజయం సాధించారో ఆ స్థానాలు కావాలని కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇక వాటితో పాటు తెలుగుదేశం పార్టీ కూడా చూసినట్లయితే కనుక సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉండడం జరిగింది. సిట్టింగ్ స్థానాల్లో తప్పనిసరిగా వారినే మళ్ళా పోటీలో దించడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే మరోమారు తప్పనిసరిగా ఈ నెల 8వ తారీఖున ప్రత్యేకంగా భేటీ తర్వాత కానీ ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి సీట్ల విషయంలోనూ ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో పోటీ చేయాలి ఏమిటి అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రకారం చూసుకున్నట్లయితే కనుక 3 ఎంపీ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలు, అంటే మొత్తం 33, అంటే 3 ఎంపీ సీట్లలో పోటీకి అదే విధంగా 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి కూడా జనసేన సిద్ధమైనటువంటి కూడా ప్రచారం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడి జిల్లాల ఆధారంగా, అంటే అదే విధంగా పార్లమెంటు వారీగా పార్లమెంటుకు ఒక సీటు తప్పనిసరిగా ఉండే విధంగా కూడా ప్రతి చోట కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వైపునే ఆ విధంగా అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది. శ్రీనివాస్, మరి కొన్ని సామాజిక మాధ్యమాల్లో అయితే జనసేనకు 20 నుంచి 30 వరకు సీట్లు కేటాయించే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం? జనసేనకు ఎన్ని టికెట్స్ ఇచ్చే అవకాశం ఉంది? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 8 తర్వాతనే ఫుల్ఫిల్ గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నవన్నీ కూడా ప్రచారంగానే ఉంటాయి, కానీ అధికారికంగా వెలువడటానికి ఇంకా టైం పట్టే పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ప్రధానంగా ఒకే నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన 2 పార్టీల అభ్యర్థులు ఎవరైతే బలంగా ఉంటారో వాటిని గురించి మాట్లాడటం కోసం ఈ భేటీలు ఉండడం జరిగింది. అంటే నిజంగా జనసేనకు సీటు కేటాయించిన కాడ తెలుగుదేశం వారికి భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితిని కేటాయించాలి, అలానే ఆ తెలుగుదేశం వారికి కేటాయించిన దగ్గర జనసేనకు ఎటువంటి హామీ ఇవ్వాలి అనే విషయాలపై గోదావరి జిల్లా నేతలతోటి మరోమారు ప్రత్యేకంగా ఇరువురు కూడా భేటీ అయ్యి ఇరువురు కూడా వారికి ఒక భరోసా ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి బహిరంగ సభలు కూడా ప్రిపేర్ కావడం, ఉమ్మడి బహిరంగ సభలు ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. శ్రీనివాస్, మరి టీడీపీ అయితే జనసేన పొత్తు గురించి అయితే డిక్లేర్ చేశారు. మరి జనసేన మాత్రం టీడీపీతో పొత్తుతో పాటు మరి బీజేపీ నేతలతో కూడా టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దాని గురించి ఏమైనా సమాచారం ఉందా? బీజేపీ అధిష్టానము ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా ఉండడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఉమ్మడిగా 3 పార్టీలు పొత్తు ఉండదా అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా ఉంటాయి. అయితే ప్రస్తుతం బీజేపీ తోటి తెగతంపులు చేసుకొని టీడీపీతో ఆ జనసేన వెళ్ళడానికి కూడా దరిదాపుగా సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇప్పటి వరకు ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఇవన్నీ భేటీ జరుగుతున్నా కానీ ఎక్కడా కూడా
బీజేపీ వాళ్ళతో కలిసి కూర్చున్నటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉండడం జరిగింది. కేంద్రం నుంచి హామీ ఉంది, ఢిల్లీ పెద్దల నుంచి హామీ వస్తేనే ఇక్కడ బీజేపీ నేతలు మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ వైపు చూడాల్సిన అవసరం లేకుండా వీరే డిక్లేర్ చేయడానికి కూడా ఒక సిద్ధంగా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఆ బీజేపీతో పొత్తు అనేది దరిదాపుగా ఇంకా చెప్పాల్సిన అవసరం లేకుండా పోయే పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే రానున్న రోజుల్లో తప్పనిసరిగా బీజేపీ పెద్దలతో మంత్రాలు జరిపిన తర్వాత కానీ దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఈ చర్చ అనంతరం అధికారికంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దానిపై ప్రకటన వచ్చే వరకు ఇటు టీడీపీ అటు జనసేన అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది అని అయితే చెప్పొచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.